హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. సో ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తున్నారు, సో మీ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు వచ్చింది అండ్ ఏ సబ్జెక్ట్స్ని స్టార్ట్ చేశారో కింద కామెంట్ అయితే చేయండి. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయానండి. ఈరోజు మన క్లాస్లో భాగంగా 10th క్లాస్ హిస్టరీ నుండి మెయిన్గా మనకు ఈ లెసన్లో ఎన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయనే దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి కూడా షార్ట్స్ రూపంలో రోజు ఒక వీడియో, రోజు ఒకటి కానీ 2 కానీ వీడియోస్ అయితే వస్తాయండి. పాసిబుల్ అయితే లాంగ్ వీడియో కూడా చేస్తాను. మ్యాక్సిమం మీరు సిలబస్ అనేది కవర్ చేయండి, ఎంత వీలైతే అంత తొందరగా కవర్ చేయండి. అంటే ఇంటర్మీడియట్ కూడా మీరు అడిగారు, సో దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి నేను టెక్స్ట్ బుక్స్ ఇంకా తీసుకోలేదు. తీసుకున్న తర్వాత ఏవి చేంజ్ అయ్యాయి, చేంజ్ కాలేదు అండ్ ఏ బుక్స్ నేను ఫాలో అవుతున్నాను అనేది ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి ఫస్ట్ లెసన్ మనకు ఫ్రెంచ్ విప్లవము, రాజ్య భావన, ఈ లెసన్కి సంబంధించిన మెయిన్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే చూడండి. సో మళ్ళీ చెప్తున్నానండి, వీడియో కొంచెం లెంగ్తీగా అవ్వచ్చు. టైము ఇప్పుడు మనకి 3 months ఉంది. సో 3 months అనేది కొంచెం ఎక్కువే, ఎందుకంటే లాస్ట్ డిఎస్లో మనకు 45 days ఇచ్చారు టెట్కి అండ్ డిఎస్కి. సో 3 months ఉన్నాయి కదా అనేసి టైం వేస్ట్ చేసుకోకుండా క్లాసెస్ అనేవి ఫాలో అవుతుండండి. అలాగే మన ఛానల్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ మీకు రివిజన్గా ఉంటుందనేసి వీడియో అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ప్రజాస్వామ్య మరియు సామాజిక గణతంత్ర కళను దేని ద్వారా ఊహించబడింది? ప్రజాస్వామ్య మరియు సామాజిక గణతంత్ర కళను దేని ద్వారా ఊహించబడింది? సో మ్యాక్సిమం అప్లికేషన్ బిట్స్ వస్తాయి. గత టెట్లో మనం చూసాము ఎంత హార్డ్గా ఉందో పేపర్. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఫ్రెడరిక్ సోరియు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో కళాకారులు స్వేచ్ఛను ఏ వ్యక్తిగా వ్యక్తీకరించారు? అక్కడ మనకు స్త్రీనా పురుష? ఫ్రెంచ్ విప్లవం సమయంలో కళాకారులు స్వేచ్ఛను వ్యక్తిగా వర్గీకరించారు. సో మరి దానికి సరైన సమాధానం వచ్చేసి స్త్రీ అండి. స్త్రీ వ్యక్తిగా వ్యక్తీకరించారు. థర్డ్ క్వశ్చన్ చూడండి. బహుళజాతి స్థానంలో జాతీయ రాజ్యం ఉద్భవించింది. బహుళజాతి, అక్కడ డాష్, ఆ స్థానంలో జాతీయ రాజ్యం ఉద్భవించింది. అక్కడ ఏది మనకు అంటే బహుళజాతి, యూరప్ రాజవంశ సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యం అనేది ఉద్భవించింది. యూరప్ రాజవంశ సామ్రాజ్యాలు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు డాష్ ఇచ్చారు, అంటే ఫ్రెంచ్ విప్లవం తర్వాత సార్వభౌమాధికారం చక్రవర్తి నుండి ఫ్రెంచ్ పౌరులకు బదిలీ చేయబడుతుంది. ఏ విప్లవం తర్వాత సార్వభౌమాధికారికం చక్రవర్తి నుండి ఫ్రెంచ్ పౌరులకు బదిలీ చేయబడుతుందంటే ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవం తర్వాత సార్వభౌమాధికారం చక్రవర్తి ఉంటుంది కదా, సో ఆ చక్రవర్తి నుండి ఫ్రెంచ్ పౌరులకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, బదిలీ చేయబడింది. నెక్స్ట్ లా పాట్రీ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, మనకు స్టార్టింగ్లోనే కనిపిస్తుందండి, ఫస్ట్ పేజ్లోనే. లా పాట్రీ అంటే పితృభూమి అండి. లా పాట్రీ అంటే పితృభూమి. నెక్స్ట్ లే సిటోయన్ అంటే పౌరుడు. ఆన్సర్ పౌరుడు. లే సిటోయన్ అంటే ఏంటి? ఇక్కడ పౌరుడు. ఫస్ట్ పేజ్లోనే మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాము. 1804 సివిల్ కోడ్ను మరొక రకంగా కూడా పిలుస్తారు. 1804 సివిల్ కోడ్ను ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అదేంటి? నెపోలియన్ కోడ్. 1804 సివిల్ కోడ్ను నెపోలియన్ కోడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. స్వేచ్ఛకు నాంది పలికిన వారు ఫ్రెంచ్ సైన్యాలు. స్వేచ్ఛకు నాంది పలికిన వారు ఎవరిక్కడ? ఫ్రెంచ్ సైన్యాలు. స్వేచ్ఛకు నాంది పలికిన వారు ఫ్రెంచ్ సైన్యాలు. నెక్స్ట్ 9th క్వశ్చన్. మ్యాగ్యార్ భాష అనేది హంగేరీలో మాట్లాడేవారు. హంగేరీలో మాట్లాడేవారు ఏ భాష అండి? మ్యాగ్యార్ భాష. నెక్స్ట్ వన్. పోలిష్ భాష మాట్లాడేవారు. పోలిష్ అండి, పోలీస్ కాదు, పోలిష్. సో పోలిష్ భాష మాట్లాడేవారు ఎవరంటే గలీసియాలోని కులీనులు. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఆ సమయంలో యూరోపియన్ ఖండంలో సామాజికంగా మరియు రాజకీయంగా ఆధిపత్యం చెలాయించిన తరగతి.
అంటే ఏ సమయంలో? భూస్వామ్య కులీనులు సమయంలో యూరోపియన్ ఖండంలో సామాజికంగా మరియు రాజకీయంగా ఆధిపత్యం చెలాయించిన తరగతి ఏంటంటే భూస్వామ్య కులీనులు. భూస్వామ్య కులీనులు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, మనకి కన్ఫ్యూజ్డ్ బిట్ కూడా అండి ఇది. నెక్స్ట్ 12th బిట్ చూద్దాము. 19వ శతాబ్దం ప్రారంభంలో ఐరోపాలో జాతీయ ఐక్యత ఆలోచనలు ఏ భావజాలంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి అంటే ఏ ఉదారవాదం అండి. సో 19వ శతాబ్దం ప్రారంభంలో ఐరోపాలో జాతీయ ఐక్యత ఆలోచనలు ఉదారవాదం భావజాలంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. 19వ శతాబ్దము ప్రారంభంలో జాతీయ ఐక్యత ఆలోచనలు అనేవి ఉదారవాదం భావజాలంతో దగ్గరి సంబంధం అనేవి కలిగి ఉన్నాయి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాము. సార్వత్రిక ఓటు హక్కు అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇది పాలిటిక్స్ సంబంధించింది కూడా అండి. ఎన్నికల్లో ఓటు వేసే అన్ని వయోజన పౌరుల హక్కులే సార్వత్రిక ఓటు హక్కు. సో సార్వత్రిక ఓటు హక్కు అంటే సింపుల్గా ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి వయోజనుడు కూడా అంటే వాళ్ళ యొక్క హక్కు, మన యొక్క హక్కు, అది పౌరుల హక్కు. సార్వత్రిక ఓటు హక్కు అంటే ఎన్నికల్లో ఓటు వేసే అన్ని వయోజన పౌరుల హక్కు. నెక్స్ట్ 14th బిట్. కస్టమ్స్ యూనియన్కు మరో పేరు. సో మరీ చెప్తున్నానండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి షార్ట్స్ ద్వారా కానీ లేకుంటే వీడియో చేయడం కానీ అయితే జరుగుతుంది. సో మిస్ అవ్వకోకుండా వాటిని అయితే చూడండి. కస్టమ్స్ యూనియన్కు మరొక పేరు జోల్వరిన్. ఆన్సర్ జోల్వరిన్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాము. జోల్వరిన్ అంటే ఏ దేశం చొరవతో ఏర్పడింది? జోల్వరిన్ అనేది దేని చొరవతో ఏర్పడింది? ప్రష్యా అండి. సో రష్యా కాదు, ప్రష్యా. జోల్వరిన్ అనేది ప్రష్యా చొరవతో ఏర్పడింది. నెక్స్ట్ 16th క్వశ్చన్. వియన్నా కాంగ్రెస్ను నిర్వహించింది డ్యూక్ మెటర్నిచ్ అనేది వియన్నా కాంగ్రెస్ను నిర్వహించింది. ఏంటంటే ఇక్కడ డ్యూక్ మెటర్నిచ్. నెక్స్ట్ 17th క్వశ్చన్. వియన్నా ఒప్పందము జరిగిన ఇయర్ అండి. ఇక్కడ వియన్నా ఒప్పందం అనేది 1815లో జరిగింది. వియన్నా ఒప్పందం అనేది 1815లో జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. వియన్నా ఒప్పందం ఏ ఇయర్లో జరిగిందండి? ఇక్కడ 1815. నెక్స్ట్ 18th క్వశ్చన్. 1815లో స్థాపించబడిన సాంప్రదాయవాద ప్రభుత్వాలు. 1815లో స్థాపించబడిన సాంప్రదాయవాద ప్రభుత్వాలు. సో ఏ ప్రభుత్వాలు? నిరంకుశ ప్రభుత్వాలు. 1815లో స్థాపించబడిన సాంప్రదాయవాద ప్రభుత్వాలు ఏంటంటే ఇక్కడ నిరంకుశ. ఆన్సర్ నిరంకుశ. 19th క్వశ్చన్. నెపోలియన్ చేసిన మార్పులను రద్దు చేయడంలో ప్రధాన ఉద్దేశము. సో నెపోలియన్ చేసిన మార్పులు ఉంటాయి కదా, సో ఆ మార్పులు రద్దు చేయడానికి మెయిన్ ఇంటెన్స్ ఏంటి? ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాచరికాల పునరుద్ధరణ. నెపోలియన్ చేసిన మార్పులను రద్దు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇక్కడ రాచరికాల పునరుద్ధరణ. ఆన్సర్ రాచరికాల పునరుద్ధరణ. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాం. ఇటాలియన్ విప్లవకారుడు. ఆన్సర్ గియూసెఫ్ మజ్జిని. ఇన్ కేస్ ఏదైనా ఇక్కడ ఒత్తులు పొల్లులు గన మిస్టేక్ అయ్యింటే మాత్రం, ఎందుకంటే టైప్ చేసేటప్పుడు కరెక్ట్గా రాదండి ఏదైనా వర్డ్ అనేది. ఒకసారి చూడండి, మీకు డౌట్గా ఉంటే టెక్స్ట్ బుక్ కానీ. ఇటాలియన్ విప్లవకారుడు ఎవరండి? ఇక్కడ గియూసెప్ మజ్జిని. నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. గియూసెప్ మజ్జిని. నెక్స్ట్ 21. మజ్జిని అనేవాడు ఎప్పుడు జన్మించాడు? సో మజ్జిని అనే ఆయన ఎప్పుడు జన్మించాడంటే 1807లో ఈయన జన్మించాడు. 1807. మజ్జిని అనే పర్సను ఎప్పుడు ఏ ఇయర్లో జన్మించారు? ఈయన 1807. నెక్స్ట్ 22 క్వశ్చన్. కార్బోనారి యంగ్ ఇటలీ అండ్ యంగ్ యూరోప్లను స్థాపించారు. ఎవరు స్థాపించారు? కార్బోనారి యంగ్ ఇటలీ అండ్ యంగ్ యూరోప్లను స్థాపించిన వారు ఎవరంటే గియూసెఫ్ మజ్జిని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో గియూసెఫ్ అనే ఆయన
కార్బోనారీ, యంగ్ ఇటలీ అండ్ యంగ్ యూరోప్లను స్థాపించారు ఈయన. సో హిస్టరీ అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ నేమ్స్ అయితే ఉంటాయి. వన్స్ ఒకసారి 1 or 2 టైమ్స్ చదివితే కానీ మైండ్కి ఎక్కదండి. నెక్స్ట్ యంగ్ ఇటలీ అనేది ఎక్కడ స్థాపించబడిందంటే మార్సేల్స్లో స్థాపించబడింది. యంగ్ ఇటలీ మార్సేల్స్లో స్థాపించబడింది. ఎక్కడ అండి? మార్సేల్స్. ఏది? యంగ్ ఇటలీ. నెక్స్ట్ 24th క్వశ్చన్ యంగ్ యూరప్ అనేది ఎక్కడ స్థాపించబడిందంటే బెర్న్. యంగ్ యూరప్ అనేది బెర్నులో స్థాపించబడింది. యంగ్ యూరప్ బెర్నులో స్థాపించబడింది. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇక్కడ మనకు ఉదారవాదం మరియు జాతీయవాదం అనేది విప్లవంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాయి. ఏవేవండి? ఇక్కడ ఉదారవాదము, జాతీయవాదం అనేవి విప్లవంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాయి. ఉదారవాదము మరియు జాతీయవాదము విప్లవంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాయి. సో ఇదండి లెసన్, ఇంకా అయిపోలేదు. బిట్స్ అనేవి ఇంకా ఉన్నాయండి. సో అవి నెక్స్ట్ పార్ట్ 2 కింద అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ నేమ్స్ ప్లస్ ఇయర్స్ అడుగుతారు. సో అన్నీ ఒకేసారి చూడడం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మీకు 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను. ఈ వీడియోని రిపీటెడ్గా చూడండి. రిపీటెడ్గా చూడడం వల్ల మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది. నెక్స్ట్ పార్ట్ 2లో నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియో అనేది కూడా చేస్తాను. ఫస్ట్ లెసన్ చూసిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియో అయితే చూడండి. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా అర్థమయ్యి నచ్చింటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.